ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యం ముందు నీ తండ్రికి ప్రార్థన చేయము. చక్కని లేఖనాలు మనకి ఇక్కడ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు తెలపబడుతుంది. నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలంటే, చాలామంది ప్రార్థన చేస్తారు, డంబంగా ప్రార్థన చేస్తారు, వేషధార వల్ల మనుషులు కనబడాలని భక్తిగా పైకి ప్రార్థన చేస్తారు. పరిసయుడు కూడా మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నీ దగ్గర నేను అలాగున్నా నిలగున్నా, నీకు అది ఇచ్చాను నీకు ఇచ్చానని రకరకాల గొప్పలు చెప్పుకుంటున్నాడు, రకరకాల ప్రార్థన చేస్తున్నాడు. సుంకర వెళ్ళాడు, సుంకర ప్రార్థన చేస్తున్నాడు. ఆకాశం తట్టు కూడా కన్నులెత్తి చూసే ధైర్యం లేక క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒక్క సెకండ్లో చేసిన సుంకర ప్రార్థన దేవుడు ఆలకించాడు. చాలామంది కూడా ప్రార్థన చేస్తారు, చర్చిలకు వెళ్తారు, లేకపోతే ఎక్కడెక్కడ మీటింగులు బహిరంగంగా ప్రార్థన చేస్తారు, అందరి దగ్గర చుట్టూ ఉన్న మనుషుల దగ్గర భక్తిగా ప్రవర్తిస్తారు. వ్యక్తిగత జీవితంలో ప్రార్థన ఉండదు, వ్యక్తిగత జీవితంలో భక్తి ఉండదు. ఆదివారం ఒక రోజు భక్తి, లేకపోతే మిగతా రోజులు ఎక్కడైనా ప్రార్థన చేస్తే ఆ రోజుల్లో భక్తి కనపరుస్తారు, కానీ మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా వాళ్ళ జీవితంలో ప్రార్థన అనేది ఉండదు. అందుకే దేవుని వాటిని రహస్య ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి. పర్సనల్ ప్రేయర్ చాలా విధాలైన కార్యాలు మనకి జరుగుతాయి. అనేకమైన శ్రమలు అవ్వచ్చు, ఒత్తిడి అవ్వచ్చు, భయం అవ్వచ్చు, ఏమైనప్పుడు కూడా అవ్వచ్చు. మన గదిలోకి వెళ్ళి దేవుడు చూస్తున్నాడు అని నువ్వు నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. రహస్యమంది చూసి నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ప్రార్థన చేయమని లేఖనాలు సెలవిస్తున్నాయి. యాకోబు కూడా దేవుని యొక్క వాక్యాలు సెలవిస్తున్నాయి. ఎవరికైనా శ్రమ కలిగినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయమన్నాడు దేవుడు. కీర్తనలో 3వ కీర్తనలో కూడా చెప్తున్నారు, ఎలుగెత్తి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు సహాయం చేస్తున్నట్టు 118వ కీర్తనలో సెలవిస్తున్నాడు. ఇరుకులోని యెహోవాకు మన విశాల స్థలం ముందు ఆయనకు ఉత్తరం ఇచ్చిన దేవుని యొక్క లేఖనాలు మనం సెలవిస్తారు. రహస్య ప్రార్థన అంటే వ్యక్తిగత ప్రార్థన ప్రతి ఒక్కరు కూడా, క్రైస్తవులు అనే వారు ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలని ఖచ్చితంగా లేఖనాలు మనకు సెలవిస్తున్నాయి. అనేక మంది మనుషుల కోసం భక్తిగా ఉండాలని ప్రయాసపడతారు. మనుషులు చూస్తున్నారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం భక్తిగా ఉండాలని ప్రయాసపడతారు. అది నువ్వు మోసం చేసుకున్నట్టు అవుతుంది. కానీ నువ్వు దేవునికి ఎవరు కనబడకపోయినా పర్లేదు, దేవునికి నువ్వు కనబడాలంటే నీ గదిలోకి వెళ్ళి వ్యక్తిగత ప్రార్థన చేసుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యాల మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో సెలవిస్తున్నాడు, అప్పుడు రహస్యం మందు చూచుని తండ్రిని ప్రతిఫలం ఇస్తారు. ఎవరు చూస్తున్నారు? నువ్వు ప్రార్థన చేసిన చుట్టుపక్కల ఎవరు ఉండరు కదా, ఎవరు చూస్తున్నారు? నీకు దేవుడికి కనెక్టింగ్ ఉన్నప్పుడు దేవుడిని హృదయంలో నువ్వు చేసిన ప్రార్థన, గదిలో చేసిన ప్రార్థన దేవుడు చూస్తాడు, తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు.